రండి 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 ఒక్క 2 స్టెప్స్ రండి రండి. ఫోన్ చేసావు ఏరా ముఖేష్ మాయా, నీకు 100 రీఛార్జ్లు ఇప్పుడే మన అనంతం రండి రండి రండి. ఫోన్ చేసి మన మీమర్స్ నుంచి కూడా ఎవరైనా ఇద్దరు రండి. చిన్న సింపుల్ హుక్ స్టెప్ సార్, అందరూ వేసేటట్టు రండి రండి. మన ఈవెంట్కి మన రిసెప్షన్కి వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ ఒకసారి వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లే మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ మనం మాటలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఎనర్జీ ఇలానే కంటిన్యూ అవ్వాలంటే ఒక్కసారి చిన్న మ్యూజిక్. మూర్తి గారు అందరూ రాజుగారి బంధువులు వీళ్ళందరూ, లేకపోతే ఎలా వాళ్ళ మేనమామ గారు, బాబాయ్ గారు, తమ్ముడు గారు అందరూ ఉన్నారు. సో ఎస్, మీనాక్షి కూడా ఉంది డాన్స్ చేయడానికి. నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా? ఓకే, అందరు ఈ రాజుగారి పెళ్లిలో పాట మన పెళ్లిలో ఎలా అయితే పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ, పెళ్ళి అంటే అందరూ ఉన్న గొడవలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూమెంట్. సో అలా ఈ ఎనర్జీ, ఈ స్టెప్స్ ఇవన్నీ చాలా సింపుల్గా డిజైన్ చేసాం ఎవరన్నా వేసుకోవడానికి. జస్ట్ మీరు ఏది వేస్తే మేము అదే వేస్తాం. ఓకే, రెడీ? కెన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? మాయా, నీకు 100 రీఛార్జ్లు ఇప్పుడే మన అనంతం వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేసావు. Friend ఇయర్ నుంచి, అంతా friend అంబానీ నుంచి. వెడ్డింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అంతా రాజుగారి వెడ్డింగ్. స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి బ్రో. రాజుగారి పెళ్లి నుంచి ప్లే చేయండి. రాజుగారి పెళ్లిలో రాజుగారి పెళ్లి నుంచి ప్లే చేయాలి ఇప్పుడు. శ్రేయస్ మీడియా వాళ్ళు ప్లీజ్, నేను ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత మీరు రాంగ్ క్యూస్ నుంచి ప్లే చేయకండి. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చాలా పాపం వాళ్ళ టైం తీసుకొని స్పోర్టివ్గా స్టేజ్ మీదకి వచ్చారు. ఒకసారి చెప్తాను, రాజుగారి పెళ్లిలో పాట ఆ హుక్ స్టెప్ నుంచి ప్లే చేయండి. ఇప్పుడు ఇంత చెప్పా కదా, అయినా తప్పు చేస్తారు చూడండి. ఒక్కసారి మళ్ళీ రాజుగారి పెళ్లి, నాగేంద్ర కుమార్ గారు బ్రేక్ డాన్స్ చూసాం రాజుగారి పెళ్లిలో. ఇప్పుడు మూర్తి గారు కాదు, ఇందాక మేము ఎంటర్ అయినప్పుడు ప్లే చేశారు కదా ఆ చిన్న బిట్, ఆ లాస్ట్ బిట్ ప్లే చేయండి. శ్రేయస్ మీడియా మీకు కాల్ మొక్తాను ప్లీజ్. ఇంత హైప్ ఇచ్చినా రాంగ్ క్యూలు ప్లే చేస్తారు. ఇందాక నేను మళ్ళీ చెప్తా చూడండి. కాదు, గురువుగారిని ఎంతో కష్టంగా మేము స్టేజ్ మీద తీసుకొచ్చాము. ప్లీజ్, ఇందాక నేను హీరోయిన్ ఎంటర్ అయినప్పుడు ఆ చిన్న బిట్ ప్లే చేశారు కదా, దానిలో లాస్ట్లో హుక్ తర్వాత హైకి వెళ్తుందా మ్యూజిక్. ఆ హై వెళ్తే కానీ గురువుగారు వేయరు. మీరు కొంచెం ఆ హైకి తీసుకెళ్ళండి మ్యూజిక్ ప్లీజ్. ఈసారి తప్పు చేయకండి ప్లీజ్. ఓకే, ప్లే చేయండి. మూర్తి గారు ఆయన పెళ్లిలో అయినా స్టెప్ వేసారో లేదో, రాజుగారి పెళ్లిలో స్టెప్ వేయాల్సి వచ్చింది ఖచ్చితంగా. బట్ అమేజింగ్. నాగేంద్ర కుమార్ గారు, మీ బ్రేక్ డాన్స్ మామూలుగా లేదు అసలు. ఒక్కసారి ఇంత స్పోర్టివ్గా అందరూ స్టేజ్ మీదకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. ఒకసారి ప్లీజ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
సో రాజుగారిది మన రాణిగారి ఫోటో తీసుకుందాం మనం. మీనాక్షి గారు వస్తున్నారు ఫోటో కోసం. మామూలుగా లేదు అసలు, అలా అనమాట కళకళ్ళు ఆడిపోతుంది వేదిక అంతా. ఎందుకంటే రాజుగారి పెళ్లి రిసెప్షన్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇది వైరల్ అయిపోద్దని తెలుసు రేపు పొద్దున్నే చూసేసరికి మనకి. సో ఏదేమైనా ఇప్పుడు మన అందమైన రాజుగారి పక్కనకి రాణిగారు వస్తే ఒక ఫోటో తీసుకుంటారు. మీనాక్షి ఛానల్స్ కూడా ఓకేనా? ఓకే, అయితే రాజుగారు మీ పెళ్లి రిసెప్షన్ జరుగుతుంది ఇప్పుడు. మీ చుట్టాలందరూ మిమ్మల్ని మొదటి సినిమా నుంచి ఆశీర్వదించే మీ చుట్టాలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ చదివించుకోవాలనుకుంటున్నారు మీకు. మరి వాళ్ళ చదివింపులు మనం యాక్సెప్ట్ చేసేద్దాం. ఓకేనా? అంతా సిద్ధమా? రాజుగారికి చదువుతున్నారనే మామూలుగా ఉండదు అక్కడ. రండి. అవును, యా. సో ముందుగా ఒక్కసారి రాజుగారు అండ్ రాణిగారు కూర్చున్న తర్వాత ఒక ఫోటో తీసుకున్న తర్వాత చదివింపుల కార్యక్రమం మొదలు పెడదామండి మనం. సో మీ చదివింపులకి అంతా సిద్ధం చేస్తున్నాం. ఇవాళ పెద్ద మనసు చేసుకొని బోలెడంత ప్రేమతో రాజుగారి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇవాల్టి రాజుగారి పెళ్లి రిసెప్షన్ చదివింపుల కార్యక్రమాల్లోకి మనం వెళ్ళిపోదాము. సో ఇక్కడ చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద కవరే వస్తుందని అనుకుంటున్నాం మేము. ఈ కవర్లతో రాజుగారి ఆస్తి అమాంతం పెరుగుతుంది అనుకుంటున్నాం. అసలే ఆయన ఆస్తి తెలిసిందే కదా, ఎంతమంది ప్రేక్షకులు, వాళ్ళ లవ్, ఇంత ప్రేమ. రాజుగారు అంతా ఓకే కదా, అందరూ హ్యాపీ కదా అని అడుగుతున్నారు. అందరూ హ్యాపీ కదా, ఆయన ఉంటే మనం హ్యాపీసే, తెలిసిందే కదా విషయం. ఎస్, ఒకసారి సో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో చూసాం, ఫోటోషూట్. ఇప్పుడు పెళ్లి రిసెప్షన్లో కూడా ఒక ఫోటోషూట్ జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా